తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుడు నా హృదయంలో పెట్టిన ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. దైవ వర్తమానాలు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుని గురించి మీతో మాట్లాడడం, ఆయన ఉద్దేశాలను మీతో పంచుకోవడం, దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. బహుశా ఈ మాటల ద్వారా ఈ హృదయాల్ని బలపరచాలని ప్రభావం నాకు ఇచ్చిన చక్షతలో, నాకు ఇచ్చిన ఆలోచనలో, నాకు ఇచ్చిన తలంపుల్లో నుంచి దైవ ఉద్దేశాలు మీతో పంచుకుంటాను. ఈరోజు నేను చెప్పబోయే మానవ పతనం, దైవ పునరుద్ధరణ. మనం ఆది కాండంలో సృష్టిని సృజించిన విధానాన్ని మనం నేర్చుకున్నాం. 6వ రోజున మానవుని చేశాడని, తర్వాత విశ్రాంతి దినం ఇచ్చాడని మనం. అయితే ఈరోజు మానవ పతనం, మనుషుడు ఎలా పతనమయ్యాడు, సృజించినప్పుడు ఎలా ఉన్నాడు, ఆ పతనం అనేది ఎలా వచ్చింది, పతనమైపోతున్న మనిషిని ఎలా వదిలేశాడు దేవుడు, వీటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడు. సృష్టిలో దేవుడు మానవుని సృజించి పురుషుని గాను స్త్రీని గాను నిర్మించాడు. దేవుని పోలిక బైబిల్ మనకు అలా చెప్తుంది, అలా వివరిస్తుంది. కనుక ఆయన పోలికలో పుట్టిన మనిషి చాలా చక్కగా, ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే అతను దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి అపవిత్రమైన, అపరిశుద్ధమైన ఆలోచన లేదు. ఏదైనా తోటలో అపవాది యొక్క మాట విన్నదో అప్పుడే తన జీవితాన్ని నాశన పంచులాగా దేవుడు మానవుని సృజించినప్పుడు మనం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం చూసుకుంటే వారి సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆది కాండంలో చాలా చక్కగా ఉంటుంది. కానీ అంత పతనమైపోయే స్థితిని ఎందుకు తెచ్చుకోగలిగాడు మనిషి అని అంటే అక్కడికి ఆల్రెడీ చెప్పాడు. వారికి ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆజ్ఞలా ఇవ్వలేదు, కానీ చక్కటి విధానంలో ఇచ్చాడు. ఈ జీవవృక్ష ఫలాలన్నీ తినండి, మీరు బ్రతుకుతారు. రెండోది, ఆ మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని తింటే మరణిస్తారు. దాన్ని వాళ్ళు ఆలోచన చేయాలి. అంటే పతనం అనేది ఎలా వచ్చింది, మరణం అనేది పతనపు స్థాయే కదా, అది ఎలా వచ్చింది అసలు అంటే అపవాది ఎంటర్ అయి చెప్తున్నాడు, దేవుడు దేన్నైనా నేను తినొద్దన్నాడా? అవును, తినొద్దన్నాడు. దేవుని మాటను ధిక్కరించే కొన్ని మాటలను అపవాది అవంతో మాట్లాడుతూ అంటే ఇప్పుడు కూడా ఒక మనిషి చెప్పుడు గొంటు మాటలు అనేవి ఎప్పుడైతే వింటాడో వాళ్ళు చెడిపోతారు. ఆ చెప్పుడు గొంటు మాటలు వినకూడదు. మూడో వ్యక్తి మాటలు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యన మూడో వ్యక్తి మాటలు వినకూడదు. భార్యాభర్తలకి మధ్యన మూడో వ్యక్తి మాటలు వినకూడదు. వాళ్ళ స్త్రీ అయినా పురుషుడైనా. చాలా మందికి రహస్యం మనకు అసలు అక్కడే ఫస్ట్ అర్థం అవ్వాలి. కానీ ఏదో తోడు లేక చచ్చింది రాజపిల్ల అన్నట్టు ఎవరో ఒక మనుషులు మనకు తోడుగా ఉండాలి. మనుషులు వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఉంటాం. కొంచెం మనం మనుషులు కదా, యానిమల్స్ కట్ట కొంచెం ఆలోచన ఉండదు. మరి మనకు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. తప్పు చేయకూడదు అని ఉండాలన్న ఒక ఆలోచన, కంట్రోలింగ్ పవర్ మనకు ఉంది. కానీ చేసేయడం అనేది అదృశ్యమైపోతుంది. అందుకనే పతనానికి దారితీసింది. దాంట్లో వాడు చూపించింది ఏంటి, ఆది కాండంలో ఆ పండుని చూసినప్పుడు అవ్వమ్మ కనిపించింది. 3వ అధ్యాయం ఆది కాండం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనదినే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే ఆ స్త్రీ ఆహారానికి చాలా మంచిదిగా కనపడింది. అప్పటి వరకు జీవవృక్ష ఫలాలు తింటుంటే ఒకేసారి ఆ పక్కనున్న ఫలాల మీద తనకు పడింది. అవి చాలా చూపుకి చాలా అందంగా ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అంటాడు కదా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడింటిని అపవాది ఇక్కడ అప్లై చేశాడు. చూపునకు రమ్యమైంది, చూపునకు చాలా అందంగా ఉంటాయని, అందమైనవన్నిటి వెనకాల ఖచ్చితంగా కీడు దాగి ఉంటుంది. బివేర్ ఆఫ్ బ్యూటీ, జాగ్రత్త పడాల్సిన అందం వెనకాల ఒక ఖచ్చితంగా కీడు దాచబడి ఉంది. అది కనపడదు మనకి. అందుకని చూసేదంతా మెరిసేదంతా బంగారం కాదు, దాన్ని మనం గుర్తించాలి. అందుకని చాలా మంది యవనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా అందంగా ఉండాలని, బాగుండాలని అందాన్ని కోరుకుంటూ ఉంటారు. దాని వెనకాల మన జీవితం పతనం ప్రారంభం. ఈరోజు చాలా మంది యువత అందం కొరకు ప్రాకులాట, అందంగా కనబడాలని. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? నిన్ను పాపం దాకా తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. అక్కడి నుంచి బయటికి రాలేదు. యవనస్తులు, అదే పెద్దవాళ్ళు, వృద్ధులు, ఎవరైనా సరే ఈ లోక అందాలన్నీ కూడా వ్యర్థం, పనికిరావని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అక్కడ లోకంలో ఏది పెట్టాలని అపవాదం అనుకున్నాడు, దాన్ని అక్కడ అప్లై చేశాడు. చూడడానికి అందంగా ఉన్నాయి ఆమెకు అనిపించింది. కొత్తగా ఒకరు చెప్పేసరికి ఒక అందాన్ని చూడడం మొదలెడతారు. అందుకని అందం అనేది ఉండదు, అది గతించిపోయేది, అంత మంచిది కాదు. కాబట్టి యవనస్తులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అందం మీద దృష్టి పెట్టకుండా ఒక క్యారెక్టర్ మీద దృష్టి పెట్టండి.
మరి ముఖ్యంగా పెళ్లి చేసుకునే యవనస్తులకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక క్యారెక్టర్, గుణవతి అయిన భార్య, ఇద్దరు గుణవతి అయిన భర్త. ఇది ఎలా సాధ్యమవుతుంది? భక్తి వల్లనే సాధ్యం. దేవుని దగ్గర ఉన్న ఆ భక్తి వల్లనే సాధ్యం. చూడండి యోసేపు అంత అద్భుతమైన భక్తిపరుడు. అతను అసలు తప్పు చేసే అవకాశం వచ్చినా తప్పు చేయలేదు. కానీ ఈరోజు తప్పు చేయడానికి మనుషులు కాపు కాసి కూర్చుంటారు. ఎప్పుడు దొరికి తప్పు చేద్దామా, ఎలా తప్పు చేద్దామా అంటే సమాజ స్థితి అనేది ఇలా మారిపోతుంది. కాబట్టి అందం ఉపయోగించాడు. నేత్రాశ ఆహారమునకు మంచిది, శరీరాశ కన్నులకు అందమైంది. శరీరాశను రెండోది నేత్రాశను ఉపయోగించాడు. వివేకమిచ్చి రమ్యమైనది ఉండట చూచినప్పుడు దాని ఫలంలో పొందింది. ఇక్కడ ఇంకోటి అప్లై చేశాడు. 5వ వచనంలో, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారు దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పాడు. అంటే జీవపడము గొప్పలు చాలా మందికి ఇది మరి దారుణం. చాలా గొప్పలకు పోతూ ఉంటారు. మేము ఇలాగా మాలాంటి వాళ్ళు లేరు. డబ్బులో, అదే ఆస్తిలో, ఉద్యోగంలో, ఇలాంటి వాటిలో మేమే గొప్ప, భక్తిలో మేమే గొప్ప, ఇక మాకు సాటి ఎవరు రారు. ఇది కూడా చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అపవాది 3 అప్లై చేసేసాడు అక్కడ. తద్వారా వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ పోయింది. వాళ్ళు అది తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి. చక్కటి మహిమలో అసలు వారి శరీరం ఎలా ఉందో కూడా తెలియని స్థితిలో చక్కగా వాళ్ళ మహిమతో ఉన్న ప్రజలు ఇద్దరు కూడా వాళ్ళు మహిమను కోల్పోయారు. దిగంబరుల మీద చూసి అంజూరపాజు ఆకులతో కచ్చడాలు చేసుకుని చుట్టూ కట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఒక తప్పిదం అనేది ఒక మనిషిని దిగంబరిగా నిలబెడితే సిగ్గుండదు. తప్పులు చేసే వరకు కూడా చూడండి, సిగ్గుండదు. దాన్ని సమర్థించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బహుశా కొంచెం కోపం వస్తుందేమో, కానీ కోప్పడకండి. నా మీద లేదా ఈ మాటల మీద కోప్పడితే మీరు దేవుని ఉద్దేశాల మీద కోప్పడుతున్నారు. ఎందుకంటే బహుశా ఈ మాటలు నావి కాదు, దేవుని మాటలు. కాబట్టి దేవుడి నిర్ణయాలే మీతో చెప్పబడుతున్నాయి. కాబట్టి తప్పుడు స్వభావం అనేది, మాట మీరడం, వద్దన్నది చేయడం, ఇవి వాళ్ళ పతనానికి తీసుకెళ్ళి, అందుకని అక్కడ శాపం వచ్చింది, మరణం వచ్చింది. మహిమలో నుంచి సాధారణ స్థితికి పడిపోయి, సాధారణ స్థితి నుంచి మన్నైపోతావు. స్త్రీని వేదనతో పిల్లలుగా అంటావు అన్నాడు. ఈ భర్త వెళ్తాడు అన్నాడు. ఇప్పటికీ చూడండి, భర్త రాజరికం కింద భార్య ఉండాల్సి వచ్చింది. అక్కడ చేసిన పాపం ఒక స్త్రీని భర్త కింద పడేసుకుంటూ వచ్చింది. నువ్వు కష్టపడి పని చేయాలి. నిజం, ఈరోజు కష్టపడకపోతే అసలు ఏమీ లేదు. ఇంకా కష్టపడాలి. బతికినంతకాలం సచ్చే వరకు చెమట వచ్చాలి, చెయ్యాలి. ఎంత సరే అయిపోయింది అనుకుంటే పతనం, నైతికంగా పతనం అయిపోయాడు. పాపం వచ్చేసింది, దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు ఆ ఏదైనా తోటలోంచి బయటికి గెంటేశాడు. ఒక తప్పు అనేది మనిషిని దేవుని దగ్గర లేకుండా మార్చేస్తాడు. కాబట్టి ఒక తప్పుడు స్వభావం వాళ్ళ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో, మాట్లాడే దేవుడు, వాళ్ళతో ఉండే దేవుడు, ముచ్చటించే దేవుడు, చల్లపోటు వచ్చి ఉండే దేవుడు వాళ్ళని బయటికి గెంటేసి తన మనసును కఠినం చేసుకోవచ్చు. అలా వాళ్ళని వదలలేదు. ఎందుకంటే ప్రేమతో తన రూపంలో చేసుకున్నాడు కదా, తన ఆలోచనలో చేసుకున్నాడు కదా. అందుకనే మరలా మానవ జాతి పెరిగినప్పుడు అలా ఒకరి నుంచి అందరూ సమస్తం పుట్టుకుంటూ వచ్చారు. దాంట్లో మీకు ఎన్నో ప్రశ్నలు రావచ్చు, వేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తారు ప్రతి దానికి. అదే తప్ప తప్పులు వెతుక్కుంటూ పోవడం కాదు, మన ముందున్న మంచిని అర్థం చేసుకుంటూ పోవడానికి ప్రయత్నించాం. మళ్ళా దేవుడే ఆ మరణంతో పతనం అయిపోతున్న మనిషి పునరుద్ధరణ కార్యక్రమం. ఇది చాలా అద్భుతం కదండి. తప్పు చేసిన అలా వదిలేయడం దైవ చిత్తం కాదు. పాపం చేసిన అలా పాపంలో ఎడరా అని వదిలేయడం దైవ ఉద్దేశం కాదు. మనమైతే చూడండి, అపవాది తప్పు చేయించాడు, తప్పులో ఏడుస్తుంటే అలాగే వదిలేశాడు. దేవునికి వ్యతిరేకం చెప్తుంటే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది అపవాది లక్షణాలు. అందుకే చాలా మంది ఈరోజు వ్యతిరేకత, అపవాదిని చూపిస్తూ ఉంటారు. కాబట్టి అది చాలా దారుణమైన స్థితి, మనిషిని చాలా నష్టం చేస్తుంది. ప్లీజ్ దయచేసి తప్పు అనేది మన జీవితంలో లేకుండా చూడాలి. ఆ తప్పుతోనే కదా దేవుడు బయటికి గెంటేశాడు. మరి నీ జీవితంలో కూడా తప్పులు అనేవి ఉంటే దేవుడు ఇష్టం అవ్వవు. యెహోవా పరిశుద్ధుడు నా ముందు ప్రసంగాల్లో ఉంటారు. కాబట్టి ఆయన పరిశుద్ధునికి తప్పు నచ్చదు. ఎవడు తప్పు చేయట్లేదులే, తల్లి చేయలేదా, తండ్రి చేయలేదా, చుట్టూ ఉన్న వాళ్ళు చేయలేదా, ఎవడు మంచోడు, నువ్వు మంచోడు అవ్వాలని దేవుడు ప్రణాళిక వేశాడు. పునరుద్ధరణ కార్యక్రమం. తప్పు మనిషి చేస్తే మరలా పునరుద్ధరణ కార్యక్రమం ఎలాగా? గొప్ప వాగ్దానంతో మరలా ఆ నశించిపోతున్న మనిషిని రక్షించడానికి ప్రణాళిక వేసి
గలతీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తండ్రి అయిన దేవుడు పాపం చేసిన మనిషి కోసం లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించాడు. తండ్రి చిత్తములోనే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడం జరిగింది. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న దుష్ట కాలం నుండి విమోచించాలని. దుష్టత్వం పెరిగిపోయింది చూడండి. ఒకరి నుంచి ఒకడు తప్పు చేస్తే నేను ఎందుకు చేయకూడదు, వాడు తిన్నాడు నేను ఎందుకు తినకూడదు, నేను ఒక్కడినే తప్పు చేశాను, అందరూ పరిశుద్ధులైనా, ఇలాంటి ఒక చిరాకు కలిగిన మాటలు ఉపయోగిస్తూ ఉంటారు మనుషులు. అంటే అది తప్పును సమర్థించుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్? తప్పుని సరి చేసుకోవడం ఉత్తమ పురుషుడు ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం. కనుక తండ్రి మళ్ళా మానవుడు తప్పు చేస్తే మళ్ళా తన కుమారుని ద్వారా మనిషిని విమోచించాలని, ఆ దుష్టత్వంలో ఉన్న ప్రతి మనిషి, చెడులో అన్యాయంలో బతుకుతున్న ప్రతి మనిషిని తప్పించాలని తన కుమారుణ్ణి మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకునేలా చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం, ఆయన రక్తం మనకు పరిశుద్ధతను తీసుకొచ్చి. కనుక చూడండి, మానవుడు నైతికంగా పతనమైతే మళ్ళా తండ్రి అయిన దేవుడు ఆ పాపం వలన వచ్చు మరణాన్ని తన కుమారుని మీద వేసి మనలను విమోచించాడు. ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. కనుక ఆ రక్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. సహోదరుడా, ఓ సహోదరి, రక్షణ నీకు చాలా దగ్గరికి వచ్చింది. తన కుమారుడు అయిన యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకుని నేను ఇక తప్పు చేయను అని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచుతాయి, ఆయన మార్గంలో నడిస్తే నీ పాపాలు కన్నీటితో ఆయన పాదాలు కడిగితే నీ పాపాలు క్షమించబడతాయి. ఎంత బాగుంది! వెల చెల్లించాల్సిన లేదు, డబ్బు చెల్లించాల్సిన లేదు, ఉచితంగా దేవుడు రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి మానవుడు తప్పు చేసి మరణాన్ని సంపాదించుకుంటే ఆ పతనంలో అయిపోతున్న మనిషిని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపించి మనలను దుష్టత్వం నుంచి విమోచించాడు తన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా. ఈ మాటను నమ్మండి, మీ జీవితంలో దీన్ని నిజమే. ఆ తప్పుడు స్వభావాలు, తప్పుడు పద్ధతుల్లో పడిపోకుండా ఉండలేం కదా, పడి ఉంటాం. నేను మీ వంటి వాడినే, నేను మీలాంటి వ్యక్తినే. కానీ బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు వాటన్నిటిని వదిలేయడం మొదలెట్టాను. ఈ బైబిల్ గ్రంథం నా ఆలోచనలు మార్చింది, నా తలంపులను మార్చింది, నా ఉద్దేశాలను మార్చింది. ఈరోజు ఈ సమయంలో మీ ఉద్దేశాలను కూడా మారుస్తుంది. చిన్న మనసు నీ హృదయంలో, నిజమే తండ్రి, నా తప్పుడు స్వభావంతో నేను జీవిస్తున్నాను, ఇది నాకు నచ్చట్లేదు, ఈ తప్పుడు స్వభావాలు, తప్పుడు మాటలు, తప్పుడు పద్ధతులు నన్ను చాలా బాధిస్తున్నాయి, నాకు ఇలాంటి జీవితం వద్దు. మీలో ఒక నూతన హృదయం ఇవ్వండి. మనిషిని మరలా పడిపోయిన మనిషిని, మరణం తెచ్చుకున్న మనిషిని పునరుద్ధరణ చేసావంట. మిమ్మల్ని నమ్ముచున్నాను. అన్ని హృదయంలో యేసుకి చిన్న చోటిస్తే ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. ఎస్, ఇది నిజం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కనుక ఈ మాటలు మీలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేస్తాను. పరమందున్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ నా సహోదరులు సహోదరులు, ఆయన మానవ పతనం, దైవ పునరుద్ధరణ అనే మాటలు వారితో చెప్పాను. తప్పులు, పాపాలు అనేవి మనిషిని ఎంత పతనం చేస్తాయో మీరు ఎలా విడిపిస్తారు, మీ మాటలు వివరించారు. ఆ తప్పులు విడిచి మీ రక్షణను కోరుకునే వల్ల వారి మనసులను సిద్ధం చేయండి. మీరే వారి హృదయాలను బలపరచాలి. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆగండి, ఇంతవరకు అయిన తర్వాత మరి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దైవ మాటలు మీలాగే ఇంకొంతమందికి అర్థమవుతాయి కదా, వాళ్ళు కనీసం ఒకరినైనా మారుస్తాయి కదా నీతో మాట్లాడిన మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.